వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది ఒక ఐడియా కోసం చూపిస్తున్నానండి. నాకు ఒకళ్ళు శారీ అయితే ఇచ్చేసి 3 కిడ్స్కి ఫ్రాక్స్ అయితే కుట్టమన్నారనమాట. సో చూసారు కదా, ఇది పళ్ళు, అది శారీ, బ్లౌజ్ పీస్ అట్లాగే. అంటే వాళ్ళు శారీ కింద కట్టుకుందామని చెప్పేసి ఫాల్ అయితే వేయించేసుకున్నారంటండి. కాకపోతే తర్వాత ఎందుకో శారీ కంటే కూడా ఫ్రాక్స్లా కుట్టించేద్దాము అనేసి చెప్పి అయితే క్లాత్ ఇచ్చారు. దీనికోసం నేనైతే ఫాల్ వేయించిన వాళ్ళైతే పీకో చేయించారు అన్నమాట. అంటే జిగ్జాగ్తో ఫాల్ వేయించారు. సో దానికోసం ఏంటంటే చిన్న టిప్ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తా, సేమ్ శారీ తోటి షార్ట్ వీడియో ఒకటి. ఏంటంటే మనకి ఇది నీడిల్ కట్టర్ ఉంటుంది కదా, థ్రెడ్ కట్టర్ ఉంటుంది కదా. సో చిన్నది థ్రెడ్ కట్టర్ ఉంటుంది, మనకి షాప్లో దొరుకుతుంది, 20 రూపీస్ అట్లా ఉంటుంది అనమాట. సో అది తీసుకొని మనం ఆ థ్రెడ్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతే కనుక అది కట్ అయిపోయి మనకి ఫాల్ సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. ఈజీగానే అయిపోతుంది అండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెట్టేటప్పుడు చూసుకుంటే కానీ చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఈ పీకో చేసింది ఇట్లా లాగుదాము, మామూలుగా అయితే నార్మల్ కుట్ట అయితే ఒక సైడ్ కుట్టేసి ఒక సైడ్ లాగుతాం కదా, అలా లాగితే ఈ పీకో చేసింది అయితే రాదనమాట. సో అందుకనేసి థ్రెడ్ కట్టర్ ఒకటి కొనుక్కొని దీంతో తీసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు టైలర్స్ అందరికీ ఇవే కదా వస్తుంది ప్రాబ్లము. మనం ఏ స్టిచ్చింగ్ చేసినా ఒకవేళ మిస్గా వేసినా ఒక్కొక్కసారి తెలియదు కదా, పైది కిందది పైకి వేస్తూ ఉంటాము ఉల్టాల్లో. అప్పుడు కూడా ఇలా థ్రెడ్ కట్టర్తో తీసుకుంటే చాలా అయితే ఈజీగా పని అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. సో నేనైతే ఇలా థ్రెడ్ కట్టర్ తోటి మొత్తం ఫాల్ అంతా అయితే సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫాల్ ఉన్న పార్ట్లోనే కరెక్ట్ డ్రెస్ అనేది రాదు కదా. సో మొత్తం ఫాల్ తీస్తే ఈక్వల్గా చేసుకోవచ్చు. పైగా 3 కిడ్స్కి కాబట్టి నేను ఎలా కుడుతున్నాను అనేసి నెక్స్ట్ చూసేసేయండి. నేనైతే వీడియో తీయలేదు కుట్టినప్పుడు. ఇదైతే ఫస్ట్ చూసారు కదా, ఇదైతే 3 కిడ్స్కి అయితే టోటల్గా అయిపోయినాయి. సో నేను వీడియో తీయలేదు కానీ మీకు ఐడియా కోసం అయితే అప్లోడ్ చేసిన. ఇది వచ్చేసి ఫస్ట్ గౌను, కొంచెం పెద్ద పాపకి. అలాగే సెకండ్ ఫ్రాక్, ఇది కొంచెం మీడియం సైజ్ మా పాప ఏజ్ ఉండే పాపకి. అంటే ఇది ఫ్లోర్ లెంత్ రావండి, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు కదా, అందుకని ఫ్లోర్ లెంత్ రావు, నీ లెంత్ వస్తాయి అన్నమాట. సో ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లెగ్గిన్ వేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా 3 ఫ్రాక్స్ అయితే కుట్టేసి దీనికి వచ్చేసి మొత్తం శారీలో క్లాత్ తీసుకున్నాను, పైన కిందన అని బోర్డర్ ఉన్నది. శారీని హాఫ్ కింద చేసి సగం లెంత్ ఎంత కావాలో నేను అది కింద బోర్డర్ తీసుకున్నా, పైన ఉన్న పార్ట్లో అది బాడీకి వేసాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇచ్చారు కదా బ్లౌజ్ పీస్, అది వేసా. బ్యాక్ కూడా సేమ్ శారీలోదే వేసేసాను, పైన క్లాతే గ్రీన్ కలర్ది. ఇంకా డోరీస్ అయితే చిన్నగా ఇచ్చేసాను అనమాట. చూసారు కదా, ఇది ఫస్ట్ ఫ్రాక్. ఇంకా సెకండ్ వచ్చేసి నేనైతే పళ్ళు పార్ట్ యూజ్ చేసుకున్నానండి. బాడీకి పళ్ళులో వచ్చిన డిజైన్ పార్ట్ని ఫ్రంట్ వేసాను, బ్యాక్ మళ్ళీ గ్రీన్ వేసా. హ్యాండ్స్కి కూడా పళ్ళులోనే ఇచ్చారనమాట డిజైను. సో కొంచెం డిజైన్ అటు ఇటు ఉన్నది తీసి హ్యాండ్స్కి రఫల్స్లో ఇచ్చేసాను. సేమ్ మిగతా శారీలో సగం ఉంటుంది కదా, అది కిందన పెట్టేశాను అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం గ్రీన్ కలర్ ఇచ్చేసి డోరేస్ ఇచ్చేసాను. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా ఈ మోడల్. అలాగే 3 కిడ్స్కి అయిపోయింది కదా. సో ఇందులో పైన పార్ట్లు తీసుకుని చిన్న పాపకి కింద పార్ట్ వేసాను అనమాట. అందుకని కొంచెం బోర్డర్ చిన్నది వచ్చింది. పైగా చిన్న పాపకి బోర్డర్ ఎక్కువ పెట్టిన, అది లెంతీ బోర్డర్ కాబట్టి పాపకి ఆ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ కనిపించదు. దీనికి వచ్చేసి మొత్తం పళ్ళు పార్ట్లోనే వచ్చింది ఆ క్లాత్. ఆ పళ్ళు పాటలో క్లాత్నే బోర్డర్ ఇస్తారు కదా, హెవీ బోర్డర్, పళ్ళు పాటలో ఉన్న బోర్డర్తో బాడీ పెట్టి ఆ సైడ్ ఉన్న చిన్న బోర్డర్ ఉంది కదా, మనం డ్రెస్కి వేసాక పైన బోర్డర్ ఉందిగా, ఆ బోర్డర్ తోటి హ్యాండ్స్ రఫుల్స్లా ఇచ్చేసారనమాట. సో 3 కూడా డిఫరెంట్ లుక్లో ఉంటాయి. మీకు ఏది అయితే బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఈసారి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తే, ఎందుకంటే నాకు కుదరట్లేదు, ఎక్కువ పని ఉంటుంది, అంటే ఫోన్ పట్టుకోవాలి కదా. సో అది కుదరట్లేదు, అందుకని తీయట్లేదు. మీరు కనుక కామెంట్ పెడితే ఇస్తేనే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.